चल मेरे साथी हम बन गए हैदराबादी रंगोड़ीलो चोटिते हैदराबादी baby everybody's what they wanna be कैसे जीतेंगे हम सभी गगन चमदियों नीचे नीली नादी मार्बल सिटी Vatican City girls are so pretty नीली नादी मार्बल सिटी history, it's never ever ending to glory. If you wanna learn about history, it's never ever ending to glory. Hi, hello, good evening, welcome to the ultimate stand-up comedy show. ఇవాళ ఏంటి? ఫ్రైడే. ఇవాళ శుక్రవారం. జోడీ స్పెషల్ అండ్ హైదరాబాద్ సిటీని ఫేమస్ చేస్తుంది ఒక్క ప్రతిభ కాలేజే. ఎందుకు హైదరాబాద్ లో ప్రతిభా కాలేజీలో ఇంత అందమైన అమ్మాయిలు, కత్తి లాంటి అబ్బాయిలు. హైదరాబాద్ అంటే శ్రీముఖి నీకేం గుర్తొస్తా? హైదరాబాద్ అంటే నాకు హైదరాబాద్ అనగానే బిర్యానీ, పాయా, చార్మినార్, ట్రాఫిక్. అమ్మో నీకు చాలా గుర్తొస్తుంది. నాకు మాత్రం హైదరాబాద్ అంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి ఒక మేజర్ సెంటర్ హైదరాబాద్. సో హైదరాబాద్ మిక్స్ ఆఫ్ టాలెంటెడ్ తెలుగు పీపుల్ ఉండే జాగా ఇది. మీకు హైదరాబాద్ అంటే పానీపూరి. చూసా ఆ అమ్మాయి ఫేస్ చూడు, సేమ్ పానీపూరి. రవాణా విశాఖపట్నంలో విశాఖపట్నం వాళ్ళే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళే ఉంటారు, కానీ మన హైదరాబాద్ లో మొత్తం ఇండియాకి అందరు తెలిసిన వాళ్ళందరూ ఉంటారు. మన హైదరాబాద్ లో డిఫరెంట్ థింగ్స్ కి డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది, షాపింగ్ చేయాలంటే స్ట్రైట్ వెళ్ళిపోతుంది ఓల్డ్ సిటీ. అక్కడ ఓల్డ్ సిటీలో గాజులు కావాలంటే గాజులు, రిబ్బన్లు, సారీలు ఏమంటేవి A1 క్లాస్ గా దొరుకుతాయి. ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు అమ్మాయిలు? రైట్. లవర్స్ కి ఒక సంజీవయ్య పార్క్, ఒక లుంబిని పార్క్, ఓ గండిపేట, దుర్గం చెరువు. అలాగే పూజలు పురస్కారాలు చేసుకోవడానికి దూరం పోతే చిలుకూరు, దగ్గరుంటే బిర్లా మందిరం. ఫుడ్ కి పెట్టింది పేరు మన హైదరాబాద్. ఎంతమంది ఒప్పుకుంటారు? చేయొద్దండి. సూపర్. అంటే మన భారతదేశమే కాకుండా బయట నుంచి కూడా వస్తారు. ఏ టైంకి తెలుసా? రంజాన్ అప్పుడు వేడి వేడి హలీం, హలీంతో పాటు పక్కన ఒక సాఫ్ట్ డ్రింక్. ఆహా ఓహో. సరేరా, ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటూ పోతే హాఫ్ అన్ అవర్ సరిపోదు. మరి ఈ రోజు జోడీ స్పెషల్, ముగ్గురు జోడీలు రాబోతున్నాయి. లెట్స్ వెల్కమ్ దెం. అప్కమింగ్ ఎంప్లాయీస్ కి ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అని డెమో ఇవ్వడానికి మన ముందుకు రాబోతున్నారు రాంబో రామ్ ప్రసాద్ అండ్ గెటప్ సీనా. కూర్చుంటే వీడు పులిహోర తింటాడు, సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడిగో. తెలివైనడితో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంటర్వ్యూ చేసేది నేనండి, వచ్చేది మన సీను అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. ఇది టేక్ కాదు సార్, ప్లైవుడ్ సార్ ఇది. నీ పేరు? నా పేరు శ్రీనివాస్ సార్. ఎక్కడ ఉంటావు? నేను మా ఇంట్లో ఉంటాను సార్. సరే, నీకు చాలా షార్ప్ గా మంచి క్వశ్చన్ చెప్తాను. ఓకే సార్. నువ్వు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాలి. ఓకే సార్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తీసుకున్నోడికి ఏం తెలియదు, ఇచ్చినోడికి ఏం తెలియదు అనమాట. ఇద్దరు ఎర్రి పప్పలే. మన దేశ ప్రధాని ఎవరు? ఎస్ సార్, వచ్చింది సార్. చెప్పు. రామ్దేవ్ బాబా. అమ్మయ్య, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు ఒకటేనా? సంతోషం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడారు సార్? ఇప్పుడు పోలీస్ జాబ్ చేస్తూ ఆ ఎస్పీ గారు బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అడ్డదిడ్డంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప సింగర్. అవును, ఆయన పూర్తి పేరు అది. ఓ షిట్, అవునా? తెలుసు సార్. ఇప్పుడు మార్చుంటారు బహుశా. చిరంజీవి గారు 150 సినిమా తీస్తారా తీయరా? తీయరు సార్. చొప్పించి కొడతారు. ఎందుకు తీయరు?
తీయాల్సిన డైరెక్టర్ గారు సార్, ఈ నటిస్తారు సార్. మిస్టర్ శ్రీనివాస్, సార్ ఈ జాబ్ నీకే వస్తుందని నమ్మకం ఉందా? ఉంది సార్, పక్కా నాకే వస్తుంది సార్. హౌ? ఈ ఇంటర్వ్యూ ఒక్కడే వచ్చేసి ఎవరు రాలేదు ఇక్కడ. ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు వీళ్ళు తల తక్కువలు ఉన్నప్పుడు ఇలా ఆన్సర్లు చెప్తా అంటే ఇది కామను. అండ్ తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. పేషెంట్ ఏంటంటే ఫుల్ తాగేసి 2 ఫుల్ తాగేసి వచ్చాడు అనమాట. వాడు ఈ డాక్టర్ ఎలా సతాయిస్తున్నాడని చూద్దాం ఒకసారి. రెడీ? నెక్స్ట్ పేషెంట్. నెక్స్ట్ పేషెంట్. బాబు, మా బాబు రాలేదు, ఒక్కనే వచ్చా. లోపల రా, లోపల రా, లోపల రా. ఇంతకీ ఏంటి ప్రాబ్లం? నైట్ పూట నిద్ర పట్టట్లేదు సార్ బాగా. సరే ఒక్క నిమిషం. నీ హార్ట్ పంచట్లేదయ్యా? సౌండ్ రావట్లేదయ్యా? ఈ పక్కన పెడితే వస్తుంది సార్. ఒకసారి నువ్వు అనమ్మా. నేను ఇంగ్లీష్ మీడియం సార్. వాళ్ళు రావు నావు. ఒకసారి ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్ అవ్వండి సార్. రెడీ? ధర్మం పెడతాను. ఎలా ఉంది సార్? అయ్యే థర్మామీటర్ పెట్టారు కదా, ఏమొచ్చి రిపోర్ట్ అని. ధర్మమీటర్ ఎందుకు అక్కడ పెట్టారుగా. నేను పెట్టాను. రేవేంద్ర సార్ పొద్దున్న రండి సార్. నెక్స్ట్ పేషెంట్. సునీత. సున్నితం. అయ్యి బాబు అంత సిగ్గుపడతాడు తల్లి. అమ్మా పెళ్లి చూపులేం కాదు, నువ్వు పేషెంట్, నేను డాక్టర్. సార్ దగ్గర రా. ఓ సారీ సారీ సార్, నేను మగాళ్ళ దగ్గర రాను. సరే ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? సార్ ప్రాబ్లం అంటే ప్రతి వాళ్ళ దగ్గర ఎక్కువ సిగ్గు. నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది, నీతో ఉంటే సిక్కిస్తుంది, ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది. సిగ్గు. అవును సార్. సరే ఒకసారి నీ చెయ్యమ్మా. ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో. సిగ్గు పడుతుంది ఇప్పుడు మళ్ళీ పిల్ల. కళ్ళల్లో సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఊరంతా ఒకటే సిగ్గు. అమ్మా నీ సిగ్గుపాఠం అయిపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే. ఫస్ట్ టైం సార్ టచ్. మన రోజు అలవాటు అన్న ముట్టుకోవడం. చెప్పండి సార్. ఒకసారి నీ హార్ట్ బీట్ చూడాలి, భయం వేస్తుంది, చూడవద్దు, అర్థం అవ్వట్లేదు. సరే సరే బ్యాక్ తిరిగాము. వెళ్ళరామ్మా. సరే కళ్ళు మూసుకో. చెంపపై ముద్దు సిగ్గుపోయిందా? అరే చూడరా తొందరగా, చూడు తొందరగా. అదే ఇలా ఉంటుందంటే సిగ్గుపోవాలంటే అదనమాట, సిగ్గిపోవడానికి ఒక ముద్దు. గెటప్ సీను అండ్ రాంబో రామ్ ప్రసాద్ కి మీరిచ్చే ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఏంటి? నేను ఈరోజు మీకు ఇవ్వబోతున్న క్వశ్చన్, సపోజ్ మీ ఇద్దరికి చెవులు వినిపించామనుకోండి, మీ ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారో చేసి చూపించారు. కొంచెం గట్టి మాట్లాడితే ఏమవుతుంది నీకు? చెప్పు. మీకు వినిపించదు కదా, మేము ఎన్నిసార్లు చెప్పినా ఏ షో మానేసి నువ్వు చేస్తావు వచ్చి? ఏరా సీను, బావా ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. ఇది కామెడీలో భాగమే, కంగారు పడకు. రెడీ దారా. ఇప్పుడు పటాస్ షోకి ఒక వీరాభిమాని రాబోతున్నాడు. మరి వీళ్ళిద్దరికి చెవులు వినిపించవు, ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆర్పి. మీరు శ్రీముఖి గారు కదా? అవును. ఏముంటుంది తల్లి నీ యాంకరింగ్. Thanks. నీ యాంకరింగ్ అన్న కూడా లిప్స్టిక్ ఎక్కువ నీకు. మంచి ఏంటో నువ్వే కదా గెటప్ సినిమా పోరు. మీరు కామెడీ చేయడానికి వచ్చిన రెడక. నేను ఊరు వెళ్ళనుగా. అది కాదు, నువ్వు ఒక లేడీ గెటప్ వేసావు చూడు. ఒక సైడ్ ఒక స్పైడర్ మ్యాన్. అబ్బా ఏందు స్వామి ఆ స్కిట్టా? నువ్వు అడుక్కున్నా ఓకే, నన్ను అడుక్కోమంటే ఎలాగా? నేను టీమ్ లీడర్ గా చేసుకుంటున్నా. అడుక్కోవాలి. ఆటో 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 అమ్మా
నీ ఆటోలు ఉంటాయినా కాకపోతే పేలవు గానీ కానీ నవ్వితే జనాభా మాత్రం సింక్ అయితే భలే ఉంటది. ఆర్పి గడి ఏదో ఎవరు చెప్పొద్దు, అక్కడ ఉన్నాడు పక్కన. వచ్చా ఊరు నుంచి ఆటోగ్రాఫ్ కోసం వచ్చా, ఆటోగ్రాఫ్ తీసుకొని వెళ్ళిపోయి ఇంకా సెక్యూరిటీ జాబ్ నేను ఎప్పుడు చేయలేదా? వాళ్ళ చెవుడు నీకు తంటుందన్నమాట. పాల్గొండి నేను ఎప్పుడు అమ్మలా, పాలు ఎప్పుడు అమ్మలా నాకేందో. ఇంకేంది ఒకసారి మైక్ ఇస్తావా? ఇవేది పెద్ద మైకిల్ జాక్సన్ లాగా ఒకసారి మైక్ ఇస్తావా? అసలు ఆపవారా? మైకేల్ జాక్సన్ అసలు సంబంధం ఉందరా? సంబంధం ఉందా? కిట్టు నిలబెట్టింది నేను, నన్ను కొడతావా? డబుల్ ధమాకాలో ఇప్పుడు ఒక స్పెషల్ సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ ఆసమ్ అప్పే. ఏంటి అందం? నో యూర్ మై గాడ్జిల్లా. మా పటాష్ షోకి జడ్జెస్ ఎవరు లేరు, కానీ ఫస్ట్ టైం యాజ్ అ జడ్జ్ గా ఆసమ్ అప్పి రాబోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే కమెంట్స్ చేయబోతున్నారు. ప్లీజ్ గో టేక్ దిస్. ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడమడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య చాలా కైండ్ ఆఫ్ డామినేషన్స్ ఉంటాయి. మరి ఆ డామినేషన్స్ ఎలా ఉంటాయో డైరెక్ట్ గా మనకు చూపించడానికి రాబోతున్నారు తుఫాన్ ఆర్పి అండ్ రాకింగ్ రాకేష్. చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు అంటే వాళ్ళిద్దరి మధ్య తెలియని ఒక బంధం ఉంటది, అలానే అల్లరి ఉంటది. సిస్టర్స్ అంటే అక్క చెల్లెల మధ్యలో కూడా గొడవలు ఉంటాయి. సో ఎలా ఉంటది ఆ సెంటిమెంట్ ఫీలింగ్స్, ఆ గొడవలు, ఆ సరదా ఒకసారి మీ ముందు. రాకేష్, ఒరే రాకేష్. అన్నయ్య ఏం చేస్తున్నారా? అన్నయ్య భయపడమన్నావు కదా అన్నయ్య, భయపడుతున్నాను. ఇట్ట పెట్టుకుంటూ భయపడి డాడీ పడుకున్నాడు కదా? పడుకున్నాడు. ఆ డాడీ బాడీ వెనక ఒక ట్రంక్ పెట్టి ఉంటది, దాని మీద ఒక సిగరెట్ పెట్టి ఉంటది. ఒక సిగరెట్ తీసుకురాబో. అక్కడ ఉంటది అన్న సిగరెట్, నాన్న ప్యాంట్ జేబులో ఉంటది అన్న. నీకేం తెలుసురా? అంటే ఆ నాన్న ఇందాక అలసిపోయి వచ్చినప్పుడు షర్టు ప్యాంట్ తీసి పొక్కెంకేసినప్పుడు చూసా. సరే ఒక సిగరెట్ తీసుకురాబో. అన్నయ్య వద్దన్నయ్య, నాన్న లేస్తే కొంపలు మునిగిపోతాయి అన్నయ్య. తీసుకుని రాబో. అన్న ఇక్కడ అన్నయ్య ఎవరా? సిగరెట్. సిగరెట్ కాదు అది, సిగరెట్. నీ సిగ్గు సెవడా. పెట్టుకో. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, మీ ముందప్పుడు నువ్వు సిగరెట్ తాగాను అన్నయ్య. ఇది తమ్ముడు ఉండే లక్షణం ఇది. ఇలా ఉండాలి ఎవడన్నా. ఇలా ఉంటేనే మనం పైకి వస్తాం. ఏం చేస్తున్నారా? అంటే మీ ముందు తాగలేను కదా అని వెనక తాగుతున్నాను. ఏముందిరా ఇక్కడ లాస్ట్ పప్పు కూడా మిగలేదు. ఇదన్నా తాగుతానరా? వద్దన్నయ్య, లాస్ట్ పప్పు మందైతే వచ్చే కిక్కే వేరప్ప. అన్నయ్య పిలిచి లవ్ లెటర్ రాసి వేరే వాళ్ళకి ఇమ్మని చెప్తాడు చిన్నప్పుడు. ఇది అందరికి లైఫ్ లో జరిగే సిచ్యువేషన్. అది ఎలా ఉంటుందో చూసి. రాకేశా అన్నయ్య యాడికి? అమ్మా పాల ప్యాకెట్ తెమ్మని చెప్పింది. శ్రీముఖి పాల సెంటర్ పోయి తెస్తున్నావా? అవునన్నయ్య. ఇప్పుడు అక్కడికేనా? అక్కడికేనా. ఇంకేమైనా పని చెప్పిందమ్మా? ఏం చెప్పలేదన్నయ్య. నేను పని చెప్తా ఉండేది. ఏమిలే అన్నయ్య. అన్నయ్య ఇది పట్టుకో. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? అయితే ఎస్ఆర్ నగర్ లో పాంప్లెట్లు ఉంటాయి కదా, ఆ పాంప్లెట్లు పోతా నేను చెప్పిన ప్లేస్ లో ఒకటి వదిలేసి అని చెప్తున్నాను. అమ్మా యారా ఏమన్నా చంప ఏమైందా? ఇప్పుడు నీకు పడుతుంది. ఆగు. కొట్టిందన్న అక్కడికి వెళ్తే కనీసం
ఎందుకు కొట్టారు? లవ్ లెటర్ ఎందుకు? ఏంటి నువ్వు లవ్ లెట్ చెప్పు తీసుకొని కొడతా. ఫస్ట్ నుంచి డౌట్ నా కొడుకు మీద. రాత్రిపూట గుచ్చుకొని తెల్ల పేపర్ మీద బ్లూ ఇంక్ ఏదో రాస్తుంటే ఏదో రాంగ్ కోట్ అనుకున్నా. లవ్ లెటర్ తప్పు కదా అన్న, మీరే తీసుకొని కొడతా. ఇంకొకసారి జరగదు, ప్లీజ్ క్షమించండి. వాడు ఎప్పుడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కదా, ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి చెప్తా. మిస్డ్ కాల్ ఎందుకండి? ఓయ్, ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆడపిల్లల్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు, వీళ్ళ మధ్య కూడా ఈర్ష్య దేశాలు ఉంటాయి. సో అదే అదేలా ఉంటుంది చూద్దాం. శ్రావణ్ ఎక్కడ రా? సినిమాక్స్ సినిమాలో క్లైమాక్స్ అమ్మా ప్రాసలు నువ్వు నాకు ఇంకేంట్రా? ఓకేనా రే, నేను నీతో నేను ఎంజాయ్ చేయాలరా రేపు, ఓకేనా? ఒక్క నిమిషం. సురేష్, ఐ లవ్ యూ. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటున్నా. అంటే అది ఫోన్ కస్టమర్ కేర్. కస్టమర్ కేర్ కాదు, నీ కస్టమర్. నీకు ఒకట్రా లైఫ్ ఉంది, గుడ్ జాబ్ ఉంది, నువ్వు IAS అవ్వాలరా. అన్ని ఎస్సులు ఉండవు, ఒకటే. ఒకసారి లైవ్ అది కాదక్క, నీకు నీ లైఫ్ పోతుంది. ఒక నిమిషం ఆగు. అక్క వద్దక్క, నీతో మళ్ళీ మాట్లాడతాను నాన్న. సిస్టర్ రా, రేపు వెళ్దాం మన ఇద్దరం. ఓకే నాన్న, ఎంజాయ్ చేద్దాంరా. అసలు నువ్వేంటే నాకు అర్థం కాదు. ప్రతి దానికి నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకు అర్థం కాదు. పెద్దదాని మరి మమ్మీ నీకు గౌరవం ఇస్తుంది. నువ్వే ఏం చేస్తున్నారు మీరు? ఇది ఒక తల్లిని ఇంట్లో పెట్టుకొని అమ్మాయిలని ఒక తల్లి ఇంట్లో ఉంది, అక్కడ కూర వండుతూ ఉంటే అమ్మ వింటాది మాటలు అని చెప్పి కనీసం భయం భక్తి గౌరవం ఏం లేకుండా నువ్వేంటే నాన్న వచ్చాడు. ఏమేంటి లక్ష్మి, ఇంట్లో ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వాళ్ళిద్దరే ప్రాబ్లం అండి మనకి. ఏం చేస్తున్నారు లక్ష్మి? మొత్తం కెలికేస్తారు, అకౌంట్లు ఓపెన్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ. కూతుర్ని కొడితే తల్లి కొట్టాలి, తండ్రి కొట్టొద్దు. Now time for some extra fun. మరి రాకేష్ కి ఆర్పి కి మా జడ్జ్ అప్పి గారే ఒక టాపిక్ ఇస్తారు. వన్ ఈజ్ మైమ్ న్యూస్, వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. పొలిటికల్ న్యూస్. మన ముఖ్యమంత్రి ఆ పక్క బాగుండండి, ఈ పక్క బాగుండండి, మొత్తం బాగుండని చెప్తున్నారు. సినిమా న్యూస్. పటాసులో అత్యంత పాపులర్ అయినటువంటి ఆర్పిని సినిమా తీసేటట్టుకో రంగం సిద్ధం చేసుకున్నారు. జీర్ణించుకోలేని వ్యక్తులు ప్రత్యర్థులు దాడి చేస్తున్నారు. దానికి ఉదాహరణ మన ముందుకు రాబోతున్నాడు గాలిపటాల సుధాకర్ అండ్ బద్దం భాస్కర్. పటాస్ లో రోజు చాలా మంది కమెడియన్స్ వచ్చి చాలా కష్టపడుతుంటారు మిమ్మల్ని నవ్వించడం కోసం. కానీ అటువంటి కమెడియన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు అది ఇప్పుడు చూద్దాం. ఏవయ్యా ఆడిషన్ సార్, రికమెండేషన్స్ కుదరదు సార్, ఇక్కడ అంతా టాలెంట్ ఉండాలి. నెక్స్ట్ రండమ్మా. నా పేరు రవి సార్. నువ్వేం చేస్తావు? నీకున్న స్పెసిఫిక్ టాలెంట్ ఏంటి? నేను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. మిమిక్రీ ఆర్టిస్ట్? అవునండి, అద్భుతంగా చేస్తాను. మంచి వాయిస్లు చేస్తావా? అబ్బో దాదాపు 295 మిమిక్రీ ఆర్టిస్ట్ వాయిస్ చేస్తాను. ఎన్ని? 295. నువ్వు 295కి రోల్ అయిపోతున్నావు, ఇంక వాయిస్లు ఏం చేస్తావు? అంటే సార్ స్టార్టింగ్ సార్ కొద్దిగా తడబడుతున్నాను. అన్ని వాయిస్లు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఏంటి పేపర్ ఏంటి? రామారావు, నాగేశ్వర, ప్రభాస్ 289 వాయిస్లు చేస్తావా? అవును సార్. మడతపెట్టి లోపలెట్ ఇంకో వాయిస్ చేయి. ఇప్పుడు ప్రభాస్ వాయిస్ చెయ్యి. కొడతారు రే. ఎవరు రాక్షసులా ప్రవర్తించింది? నువ్వా నేనా? నీ మీద మనసు పడి నీకోసమే. అది రామారావు వాయిస్. అందుకే చూడు, మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే 10 వాయిస్లు ప్రాక్టీస్ చేయాలి. 289 లిస్ట్ రాసుకొచ్చేయడం. ప్రభాస్ చెయ్యి. ప్రభాస్ ఎవరు? ప్రభాస్ చెయ్యదు. ఎవడోకోడి చేతి కింద బతకడం తప్ప మాకు చేత కాదు. వీడు పోయాడు,
వీడి స్థానానికి నువ్వు వస్తావా? ఒక్క అడుగు వీడు పోటీ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదేనా మన గంజికి ఇచ్చాం, గుడ్డకి ఇచ్చాం, కడుపు మాడితే కన్నీటి మాడతాం. నాగార్జునకి ప్రభాస్కి ఏమైనా తేడా అనిపించింది నీకు? ఒక నిమిషం సార్. అవునరా, ఇప్పుడు చిరంజీవి గారు, రామారావు గారు, నాగేశ్వరరావు పర్లేదు, ఈ లాస్ట్ లో పరమేశ్వరరావు ఎవడు? పరమేశ్వరం మంచి మంచి ఆర్టిస్ట్ అండి, అద్భుతమైన ఆర్టిస్ట్. ఏ సినిమా చేశాడు? బాహుబలి చేశాడు. బాహుబలి ఎక్కడ ఉంటాడు వాడు అసలు? ఆ విలన్ బ్యాచ్ లో ఉంటాడు సార్, 299వ వ్యక్తి. అంటే ఇది ఇంటర్వెల్ తర్వాత వస్తుంది సార్. ఎలా ఉంటుంది సెంటిమెంట్? ఇంటర్వెల్ తర్వాత మన ప్రభాస్ అందరిని నరుక్కుంటూ వెళ్తారు సార్. అప్పుడు కత్తి పట్టుకొని మా పరమేశ్ వచ్చి అంటాడు. లాస్ట్ ఫైనల్ గా చిరంజీవి వాయిస్ చేసేది. కావాల్సిన వాడిని కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారే. రానేననుకున్నారా? మీరు కోరుకుంటే ఏడికైనా వస్తా, పటాసు కూడా వస్తా, వాళ్ళ ఇంటికి కూడా పోతా. ఒకే కథని పీకేస్తే పీక కోస్తా. ఇదెవరు వయసు? ఇది చిరంజీవి గారు. మరి ఇది చిరంజీవి అయ్యి అది ఇంకొకసారి చుట్టుపక్కల కనిపిస్తే తోలుతా పో బయటికి. Yes, so awesome అప్పి గారు, I mean the judge of today. మరి వీళ్ళిద్దరికి మీరు ఇస్తున్న ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఏంటి? వేరియేషన్స్ ఆఫ్ ఫైటింగ్ ఫ్రమ్ బిగినింగ్ టు దిస్ డే. ఏం చేసిర్రా? విషమన్నం. ఏం చేశారా? లాస్ట్ ఇప్పుడు ఫైట్. ఇలా ఉన్నాను కొట్టు. నీ ఇటు కొడితే అటు పడతానుగా, నేను ఇటు చల్తా. Yes, that's it for today. మళ్ళీ next week the ultimate stand up comedy show పటాస్ లో మళ్ళీ కలుద్దాం. కానీ before that the ultimate round, ultimate joke from Mr. Galipatala Sudhakar. Please everybody. రెండు చీమలు ఉంటాయి, ఒకటేమో తెల్ల చీమ, ఒకటేమో నల్ల చీమ. కానీ నేనెందుకు తెల్లగా ఉన్నా, నువ్వు ఎందుకు నల్ల ఉన్నావు, నువ్వెందుకు నల్ల ఉన్నావు, ఈ గొడవ జరుగుతున్నావాట. ఎందుకు నల్ల ఉన్నావు అడిగితే లాస్ట్ కి ఏమని చెప్పింది ఆ చీమ? చెప్పండి. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నానని చెప్పేసి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సాగురము ఎవరు పుట్టారు? దరిద్రుడా, కలకల్లాడుతుండే మన పటా సెట్ ని ఎలా చేసావురా? ఇప్పుడు తప్పకుండా ఇంకొక జోక్ చెప్తానా, సూపర్ ఉంటది. మీకనే చెప్తానా జోక్. ఒక దోమ రెండు కలిస్తే అద్భుతం. నేను మొన్న యుఎస్ఎల్, అక్కడ పిల్లలకి ఇక్కడ పిల్లలకి చాలా డిఫరెన్స్ చూస్తాను నేను. అక్కడ పిల్లలు లేవగానే ఫస్ట్ పక్క సర్దుకుంటారు, సర్దేస్తారు. ఇక్కడ పిల్లలు లేవగానే మమ్మీ ఎవడన్నా బెడ్ లో వాటర్ పోసాడు మమ్మీ. హలో హలో శ్రీముఖరండి సార్, మీరు 31st ప్రోగ్రామ్ నాకు ఎంత ఇద్దాం అనుకున్నారు? 31st నేను ఒక 4-5 ఇద్దాం అనుకున్నాను. సార్ 4 lakhs 3 lakhs 4-5 లడ్డూలు ఇద్దాం అనుకున్నాను. హలో సార్, మీకు దండం పెడతానండి, ఏదో చేయండి సార్ ప్లీజ్. సరే ఓ పని చేస్తానండి. ప్రోగ్రామ్ లేవండి.
ఒక అమ్మాయి లాస్ట్ డే వచ్చినప్పుడు నాతో ఫోటో తీసుకుంది. గెటప్ చిన్న ఫోటో తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇది ఎలాగైనా మా కాలేజ్ అందరూ చూపించా సబ్జెక్ట్తో ఫోటో దిగని చెప్పని వెళ్ళింది కాలేజీకి. ఫోటో చూపించింది అమ్మాయిలు గ్రూప్కి వెళ్ళి. ఎవడేడు